అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో మద్యం ఏర్లై పారుతూ ఉంది. ఈ మద్యం గుండా మరణాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. అధికార పార్టీ అండదండతోటి నకిలీ సారాయి గాయటం, అట్లాగే ఎక్కడ పడితే అక్కడ బెల్ షాపులు పెట్టడం, ఈ చిన్నపిల్లల కాడి నుంచి పెద్దోళ్ళ దాకా అందరికీ అలవాటు చేసి ఈరోజు మందు మత్తులో మునిగి తేలుతూ ఉన్నారు. అందరూ ఎక్కువ మంది ఆరోగ్యం చెడిపోయి ఈ మద్యం వల్ల చనిపోతూ ఉన్నారు. చిన్న వయసులోనే చనిపోతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు వీధిన పడుతూ ఉన్నాయి. ఈ బెల్ షాపులు కానీ, లిక్కరు, కల్తీ లిక్కర్ కానీ ఇవన్నీ ఆపాలని మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో వినతిపత్రం ఇవ్వడానికని వచ్చాము. ఇది గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాం. నమస్కారం. నా పేరు గంగసాని లక్ష్మి, పామూరు ఎంపీపీ మరియు స్టేట్ మహిళా విభాగం జోనల్ ప్రెసిడెంట్ని. జగనన్న ఆదేశాల మేరకు మరియు శివన్న సహాయంతో ఈ మహిళా విభాగం మేము ఈరోజు నిరసన తెలియజేస్తూ, అంటే కల్తీ మద్యం మీద నిరసన తెలియజేస్తూ ఆడవాళ్ళందరూ మన ఎక్సైజ్ ఆఫీసర్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఆయన సానుకూలంగానే స్పందించారు, చర్యలు తీసుకుంటామన్నారు. ఎందుకంటే ఇక్కడ విచ్చలవిడిగా ఎయిర్ లైఫ్ పారుతుంది. ఎందుకంటే బెల్ షాపులు కానీ, పర్మిట్ రూమ్లు కానీ జియోలు పాస్ చేసి దాన్ని ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఇది హోమ్ డెలివరీలు చేస్తున్నారు. చిన్నపిల్లలు ఇది లేకుండా, పెద్దవాళ్ళు లేకుండా ఎక్కడక్కడ తాగి పడిపోతున్నారు. ఇప్పుడైతే ఈ కల్తీ మద్యం వల్ల ఇబ్రాహీంపట్నం కావచ్చు, తంబాలపల్లి కావచ్చు, ఇంకా చాలా దిక్కల పట్టుబడుతున్నారు. కానీ ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. మా వైఎస్ఆర్సీపీ తరఫున 3 డిమాండ్లు. ఒకటి, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఏదైతే స్టాక్ ఉందో మొత్తాన్ని ఆపేయాలి, పబ్లిక్కి వినియోగించకూడదు అవన్నీ. మూడోది, ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళ కుటుంబాలని గవర్నమెంట్ వచ్చి ఆదుకోవాలి. అలాగే ఈ లిక్కర్ పాలసీని రద్దు చేసి పాత లిక్కర్ పాలసీని తేవాలని మేము గట్టిగా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.